యోబు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయేవాడు ఆయనే. చాలు పిల్లలు చూడండి. ఇప్పుడు మీరు ఒక చిన్న స్కిట్ చూశారు. చిన్నదంటే దాదాపులుగా పెద్దది అనుకోవాలి. అర్ధగంట పైన ఆ స్కిట్ జరిగింది. ఈ స్కిట్ అంతట్లో ఒకే ఒక ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యములు సాధించబడ్డాయి అనేదే మీరు చూశారు. పిల్లలు చూడండి, ఈ దినాల్లో క్రైస్తవ సంఘములు నిర్లక్ష్యం చేసేది ప్రార్థన. ఎన్నెన్నో కార్యములు చేస్తారు, కానీ దేవునికి ప్రార్థించటం నిర్లక్ష్యం చేస్తారు. ఇది చాలా వరకు ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవ సంఘములలో జరిగే పరిస్థితి. మనుషులు చూస్తే సంఘములు నిండవచ్చు, కానీ ఎంతమంది నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు అంటే, ఎవరైతే ప్రార్థన అనుభవము, ప్రార్థన జీవితము కలిగిన వారుగా ఉంటున్నారో వారే ప్రవేశిస్తారు. ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు. 30 లక్షల మంది ఐగుప్తు దేశాన్ని ఐగుప్తుని విడిచిపెట్టారు. అంటే ఈ 30 లక్షల మంది రక్షించబడిన వారని బైబిలే తెలియచేస్తుంది. అయితే ఈ 30 లక్షల మంది దరిదాపులుగా 40 సంవత్సరములు విశ్వాస జీవితాన్ని జీవించారు. అంటే వారి అరణ్య యాత్ర 40 సంవత్సరములు. కాబట్టి వారి యొక్క విశ్వాస జీవితము 40 సంవత్సరములు. అయితే 30 లక్షల మందిలో ఎంతమంది కనాను చేరుకున్నారు? 2. ఆ 2 ఎవరంటే కాలేబు, యెహోషువలు. యెహోషువ ఎలాంటి వాడంటే, మోషే యొక్క పరిచారకుడు అని బైబిల్ తెలియచేస్తుంది. మోషే యొక్క పరిచారకుడు. అలాగే ఈ యెహోషువ ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం అనేది ఆయనకు అలవాటు. మోషే కొండ మీద ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు యెహోషువ క్రింద గుడారములో ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాలేబు చూస్తే నిండు మనసుతో నన్ను వెంబడించి దేవుడే చెప్పాడు. సరే, ఒక్కసారి యెహోషువ విషయం చూద్దాం. నిర్గమకాండము 33:11 వచనములో మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన సమయములో మనుష్యుడు, నేను చదువుతాను, అతని పరిచారకుడును నూనెపడిన యెహోషువ అని యవనసుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. గుడారములో నుండి
ఇది ఏమిటంటే పరిశుద్ధ ప్రత్యక్షపు గుడారము. మోషే కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు, యెహోషువ ప్రత్యక్షపు గుడారములో ఉన్నాడు. అంటే ప్రార్థన. పిల్లలు చూడండి, సరే దానియేలు గారి విషయం 2 సంఘటనలు చెప్తాను. మొదటి సంఘటన ఏమిటంటే, దానియేలయ్య గారు, దీవెనమ్మ గారు చెన్నైలో ఉన్నారు. సహవాసం యొక్క ఆరంభ దినాల్లో జరిగిన సంఘటన. విశాఖపట్నానికి కొంచెం పైన 30 కిలోమీటర్ల దూరంలో బహుశా భీమిలి అనే ఒక పట్టణం ఉంటుంది. భీమిలి పట్టణం, భీమిలి అంటాం. అక్కడ దీవెనమ్మ గారి అన్నగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు శ్రీనివాసం గారు. ఈయన ఏదో విశాఖపట్నం ప్రాంతంలో ఏదో ప్రయాణం చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. పరిస్థితి ఏమిటంటే, యాక్సిడెంట్ వలన పొట్టలో ఉండే ప్రేగులన్నీ కొన్ని బయటకు వచ్చినాయి. ఇన్ఫెక్షన్ జరిగింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది. హాస్పిటల్లో ఆపరేషన్ చేసినా సరే డాక్టర్లు చెప్పారు ఇన్ఫెక్షన్ బాగా లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఈయన బ్రతకటం కష్టం అని చెప్పారు. హాస్పిటల్లోనే ఉన్నాడు. ఒకరోజు డాక్టర్ చెప్పారు, తెల్లవారేటప్పటికి ఈయన చనిపోతాడు. ఇక అందరికీ కబుర్లు చేసుకోండి, బంధువులు కబుర్లు చేసుకుంటే ఇక తీసుకుని సమాధి చేసుకోవాలి, ఎక్కువ సమయం ఉంచకూడదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇన్ఫెక్షన్ జరిగింది కాబట్టి ఎక్కువ సమయం విని ఉంచకూడదు. బంధువులకు చెప్పుకోమన్నారు. అందరు కబుర్ చేశారు. ఇప్పుడు దీవెనమ్మ గారు చెప్తే ఎక్కడున్నారు? ఏ దినాలవి? 35 ఆ ప్రాంతాల్లో. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఉత్తర్వు రాశారు. చెన్నైకి ఉత్తర్వు పోయింది. కొన్ని రోజుల్లోనే ఇది పరిస్థితి. ఇది ఎలాగో మనుషుల ద్వారా తెలిసింది. చూడటానికి మేము రాలేము అంత దూరం. చనిపోయిన తర్వాత కూడా రావటానికి చాలా ప్రయాణము. ప్రార్థన చేస్తామని చెప్పారు దానియేలు గారు, దీవెనమ్మ గారు. ఇక్కడే ప్రార్థన చేస్తాం, దేవుడే కార్యం చేయాలి. ఇంత దూరం మేము ప్రయాణం చేస్తే రావటానికి చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పారు. సరే, చనిపోతాడు రమ్మని చెప్పినప్పుడు తెల్లవారేటప్పటికి బంధువులందరూ విశాఖపట్నం చేరుకున్నారు. రైల్వే స్టేషన్లోనే అన్ని ముగించుకున్నారు. ఎందుకంటే చనిపోతే సమాధి చేస్తే మధ్యాహ్నం ఎప్పటికో భోజనం కాబట్టి వీళ్ళందరూ టిఫిన్లు చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళారు. వెళ్ళే సమయానికి తీరా వెళ్ళి చూస్తే కూర్చొని బైబిల్ చదువుతున్నాడు ఈయన. ఎవరు? ఈయన. ఏమిట్రా చనిపోతాడు, మమ్మల్ని రమ్మని అందరికీ కబుర్ చేసి చూసి ఈయనేంటి బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడు? ఆశ్చర్యపోయారు. అప్పుడు అడిగారు, ఏమిటి ఇలాగా మా అందరికీ కబుర్ చేశారు, మేము వచ్చాం, ఇదేమిటంటే అప్పుడు చెప్పాడు, నిజమే, నా పరిస్థితి మరణమునకు అంచుకు వెళ్ళిపోయిన మాట వాస్తవమే. కానీ గత రాత్రి దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఒక గ్లాసు పాలు నాకు ఇవ్వటం జరిగింది. తెల్లవారేటప్పటికి సావు దూరం అయిపోయింది. ఎక్కడ వ్యాధి లక్షణాలే లేకుండా స్వస్థపడి కూర్చున్నాడు. పిల్లలు చూడండి, అది దానియేలుగా చెప్పారు, మేము ప్రార్థన చేస్తాము, దేవుడే కృప చూపాలి. పిల్లలు చూడండి, మరొక సంఘటన కూడా ఉంది. ఏమిటంటే ఇది సహవాసం యొక్క ఆరంభ దినాల్లోనే దానియేలు గారు, దీవెనమ్మ గారు ఇద్దరు ఉద్యోగం చేసినప్పటికీ కూడా చాలా వరకు ఇక్కడే ఖర్చు చేసుకున్నారు. కాకినాడలో బంధువులకు వాళ్ళకి పెట్టి కొంచెం డబ్బులు ఉంటే, రిజైన్ చేసిన తర్వాత చెన్నై వెళ్ళిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్ చేసుకున్నారు. భవిష్యత్తులో పిల్లలు చదువులకు ఉంటుందని ఫిక్స్ చేశారు.
దేవుడు దాని గారిని రిట్రీట్ జరపని చెప్పారు. మొదటి రిట్రీట్ అది వైజాగ్లోనే జరిగింది. మరి కొద్దిమంది విశ్వాసులు కొద్దిమందే వాని ఆ దినాల్లో 15 రోజులు జరిగేవి రిట్రీట్లు. 10 రోజులు కాదు, తర్వాత ఎప్పుడో ఈ చేంజ్ వచ్చింది. 15 దినాలు జరిగేవి. ప్రభుని అడిగాడు, ప్రభువా 15 రోజులు వీరిని నేను పోషించండి, నాకు ఎక్కడే డబ్బులు లేవు, నేనైనా ఉద్యోగం రిజైన్ చేశాను, మరి నేను విశ్వాసం మీద సాగిపోతున్నాను, ఎలాగ ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నీ బిడ్డల చదువు కొరకు నీవు పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్ చేసి అది వాడు, నీ బిడ్డలు నేను చదివిస్తాడు. అది వాడేశాడు, అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే చెన్నై వెళ్ళిపోయారు. ఎవరి ద్వారా అయినా సహాయం వస్తేనే కుటుంబం జరగటం, ఏమీ బ్యాలెన్సే లేదు. విశ్వాసం మీద కుటుంబం జరగాలి. ఏదో కొంచెం కొంచెంగా సహాయం వస్తే కుటుంబం జరుగుతుంది. కానీ ఇంటి అద్దె ఎలా కట్టాలి? ఇప్పుడు ఇంటి అద్దె కట్టాలి, సరిపోయిన డబ్బులు రావట్లేదు. వచ్చే డబ్బులు బొటాబొటిగా కుటుంబం జరగటమే సరిపోతున్నాయి. నెల చివరి వస్తుంది, ఇంటి అద్దెవాడు ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటాడు, అది కట్టండి. ఎందుకంటే ఆ యజమానికి చాలా హౌసెస్ ఉన్నాయి, అద్దెలు వసూలు చేసి ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి వస్తాడు రేపు, ఈ రోజు వరకు డబ్బులు రాలేదు, ఏం చేయాలి? అద్దె చెల్లించుకుంటే ఏం చేయాలి? ప్రార్థన చేశాడు, ప్రభువా మమ్మల్ని ఈ విషయంలో సిగ్గుపరుస్తారా? రేపు అద్దెవాడు వస్తే నేనేం చెప్పాలి? తగిన పైకవు రాలేదు, అద్దె కొరకు చెల్లించటానికని ప్రార్థన చేశాడు. కానీ 1వ తారీఖు ఆయన రాలా. ఏమిటి రాలేదనుకున్నాడు. సరే 2వ నెల సాగుతుంది, అయినా సరే కుటుంబ పోషణ కొరకే సహాయం వస్తుంది, కానీ ఎక్కువ డబ్బులు రావటం లేదు. 2వ నెల ఇది పరిస్థితి. ఇప్పుడు 2 నెలలు అద్దె కట్టాలి. ఈ అద్దె వసూలు చేసిన వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మీరు ఒక్కసారి 2 మాసాలు అద్దె ఎలా చెల్లించాలి? మేము విశ్వాసం మీద ఉంటున్నాం. 2 నెలలు అయిపోతుంది, 3వ నెలలు వచ్చేస్తుంది. 3 నెలలు ఇప్పుడు అద్దె కట్టాలి. 1వ తారీఖు నాడు వస్తాడు పనివాడు అద్దె తీసుకువెళ్ళటానికి. 30వ తారీఖు మనీ ఆర్డర్ వచ్చేస్తుంది, తీసుకున్నాడు. తెల్లవారే వచ్చి కూర్చున్నాడు, అద్దె వసూలు చేసుకునేవాడు. ఎంత వచ్చిందంటే 3 మాసములు సరిపోయే అద్దె డబ్బులు వచ్చినాయి. మనీ ఆర్డర్లో ఇచ్చిన మాట ఇచ్చేసారు. ఒకటి అడిగాడు దానిలో గారు ఆయన, బాబు ఎందుకు నీవు మొదటి నెలే రాలేదు అడిగితే ఆయన చెప్పాడు, నా కొడుకు పెళ్ళి ఏర్పాటు చేసుకున్నానండి, ఈ పెళ్ళి తొందరలో గత 3 మాసాలు రాలేకపోయాను, అందుకు ఇప్పుడు వచ్చాను అని చెప్పాడు. చూడండి, 3 మాసాలకు సరిపోయిన అద్దె డబ్బులు ఒక్కసారే మనీ ఆర్డర్లో దేవుడు పంపించాడు. కాబట్టి ప్రార్థన తప్పకుండా గొప్ప కార్యములను సాధిస్తుంది. ఆ వాక్యం చూపించిన తర్వాత మరి 2-3 ఉదాహరణలు చెప్తాను. ఇది మార్కు సువార్తలో మీరు చూస్తే యేసు ప్రభువు చెప్పిన ఒక్క మాట మాత్రమే చదువుదాం. 29వ వచనం, ఇది 9వ అధ్యాయం 29వ వచనం చూడండి. మార్కు సువార్త 9:29. అందుకాయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన అసాధ్యమైనవి సాధ్యం చేస్తుంది. మీరు ఇప్పుడే చూశారు ఈ మీనా అనే స్కిట్లో. ఎలాగా అసాధ్యమైనవి ప్రార్థన ద్వారా సాధ్యపడ్డావో మీరు చూశారు. మళ్ళీ అవి నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఎవరి విషయం? దాని గారి విషయం. అయితే
నాకు తెలిసిన ఒక సహోదరుడు, నేను వారి గ్రామానికి గ్రామం అనుకోండి, చాలాసార్లు వెళ్ళాను, ఇలాగే కూటం చేశాను. అక్కడ ఆయన సేవకుడు. ఒక రోజున ఆయన వాళ్ళ ఈ కుర్రవాడే మాంగాన్ని మోటార్ బైక్ మీద తీసుకుపోతున్నాడు. ఒక మూల తిరిగే సమయంలో తిప్పేశాడు మూల, ఇద్దరు పడ్డారు. అది హెయిర్ పిన్ బెండ్ కాబట్టి ఇద్దరు పడ్డారు. పడినప్పుడు కొంచెం పొట్టలో గుచ్చుకుంది హ్యాండిల్, అంతే, గాయమేం కాలేదు, వరకు గుచ్చుకుంది అంతే. ఏదో కొంచెం నొప్పిగా ఉంది, వెళ్ళారు, ఏదో బిళ్ళ తీసుకున్నారు, తెలిసిన బిళ్ళ తీసుకొని తగ్గిపోయింది అనుకున్నారు. తగ్గినట్లు ఉంది, కొంచెం తగ్గింది. మళ్ళీ 2 రోజులు మళ్ళీ కొంచెం నొప్పిగా ఉంది, మళ్ళీ ఏదో మందులు తీసుకున్నాడు, కొంచెంసేపు నొప్పి తగ్గింది. ఇలాగా 1 వారం రోజులు సర్దుబాటు చేసుకున్న తర్వాత ఎక్కువైపోయింది నొప్పి, తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళకి దగ్గరగా జనరల్ హాస్పిటల్, కర్నూలు జనరల్ హాస్పిటల్ ఉంటే వెళ్ళారు. వెళితే ఏం జరిగిందంటే, చివరకు చూస్తే లోపల ఇంటెస్టైన్ అంటే ప్రేగులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈ గాయము లోపల తగిలి లోపల డ్యామేజ్ అయిపోయింది, లోపలంతా సెప్టిక్ అయిపోయింది. హాస్పిటల్లోనే ఉన్నాడు ఈ కుర్రవాడు అంటే కుర్రవాడు కాదు, కుటుంబస్తుడే, సేవలో సహాయం చేసేవాడు, సేవకుడు అనుకోండి. పరిస్థితి విషమించింది. డాక్టర్లు చెప్పారు బ్రతకడం జరగదు, చనిపోతాడు. ఇందాక చెప్పినట్లుగానే బంధువులు చెప్పుకోండి అని చెప్పారు, చెప్పుకున్నారు. బంధువులు అందరూ వచ్చేసారు. హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువు ఒక డాక్టర్, ఆయన వచ్చేసాడు, చూశాడు, ఎలాగ చచ్చిపోతాడు, సీరియస్గా ఉంది, డ్యామేజ్ అయిపోయింది, డాక్టర్లు చెప్పింది కరెక్టే అని తాను చెప్పేశాడు. కర్నూలులోనే సమాధి ఎక్కడ చేసుకోవాలి అది ఫిక్స్ చేసుకున్నారు, పలానా సముద్రుడిలో ఫిక్స్ చేసుకున్నారు. ఇక పెట్టి చనిపోతే కదా తెల్లవారి పెట్టి సమాధులు మాత్రం ఫిక్స్ చేసుకున్నారు. ఆయన భార్య అనేక మందికి ఇది ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్లు చేసి చెప్పింది, ఇది పరిస్థితి అండి, దయచేసి ప్రార్థన చేయమని. ఇందాక నేను చెప్పినట్లుగా శ్రీనివాసం గారికి ఏం జరిగిందో అదే జరిగింది. తెల్లవారి శవముగా ఉండాల్సిన సహోదరుడు స్వస్థచిత్తుడై కూర్చున్నాడు. అదేం జరిగింది. ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, కథ ఏం కాదు, ఇప్పుడు సేవ చేస్తున్నాడు ఆ ప్రాంతంలో. పిల్లరా చూడండి, అనేక మంది సేవకులు ప్రార్థన చేశారు ఆ సహోదరుని విషయమై, మరణమునకు అప్పగించవద్దు దయచేసి, కృప చూపమని ప్రార్థన చేశారు. ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. పిల్లరా చూడండి, పర్వతములంటే అసాధ్యమైనవి, పర్వతములాగా ఎదురుగా ఉన్నటువంటి కష్టములు, నష్టములు, లేకపోతే వ్యాధులు, ఏ సమస్య అయినా సరే మనకు పర్వతములాగా అడ్డుగా నిలవచ్చు సమస్యలు. అయితే ప్రార్థన ద్వారా ఏం చెప్పాడంటే, పర్వతమును తీసివేయవాడు ఆయనే. అంటే పర్వతమే లేకుండా తొలగించేవాడు. దాని క్రింద మాట ఏమిటంటే, వాటిని బోర్లతో ఏమంటే తల్ల క్రిందులుగా చేసేవాడు ఆయన. అంటే మనకు గొప్ప సమస్యగా ఉన్నది, సమస్యే అనేదే లేకుండా తల్ల క్రిందులు చేస్తాడు ఏ పరిస్థితి అయినా సరే. పిల్లలు చూడండి, ప్రార్థన, కృప కొరకు వేడుకొని చేసే ప్రార్థన తప్పకుండా అద్భుతాలు చేస్తుంది. బైబిల్లో 2-3 క్లుప్తంగా చెప్తాను. మొదటిగా నిర్గమకాండములో ఫరో, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే వెళ్ళి చెప్పాడు,
వీరందరూ యెహోవా దేవుని ప్రజలు, వీరిని పోనివ్వండి, వెళ్ళి దేవదేవుణ్ణి పూజించుకొని వస్తారంటే ఏమన్నా అంటే అది మీరే చదవండి. నిర్గమకాండము 5:1 చదవండి. మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనేది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనని. చూసారా ఎలా మాట్లాడాడో మీరు ఇక్కడ చూస్తున్నారు. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, నేను ఇశ్రాయేలు ప్రజలను పోనీయను. కానీ మోషే ప్రార్థనాపరుడు. తాను చేసిన ప్రార్థన వలన ఏం జరిగిందంటే 12వ అధ్యాయం 29 చదవండి. 29 అంతా చదవటం కష్టం, కానీ ఇక్కడ అర్ధరాత్రి సమయంలో మరణదూత ప్రవేశించినప్పుడు ఏం జరిగిందంటే ఫరో కుటుంబం మొదలుకొని పని వాళ్ళు కుటుంబం వరకు ఉండే జ్యేష్ఠులు చంపబడ్డారు మరణదూత వలన. ఎప్పుడైతే ఫరో ఇంటిలో జరిగిందో ఏం చెప్పాయంటే 31 మీరును ఇశ్రాయేలు లేచి, అంటే మోషేతో చెప్పాడు, మీరు ఇశ్రాయేలు ప్రజలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళిపోండి. చూసారా, నేను వెళ్ళనివ్వనని చెప్పాడు, అదే నోటితో దయచేసి వెళ్ళిపోండి, ఇక మీరు నా ప్రజల మధ్య ఉండవలసిన పని లేదు. ఎందుకంటే అలాగా ఉంటే ఐగుప్తు దేశము అంతా కూడా సమాధుల దుడ్లాగా మిగిలిపోతుందని తెలుసు. కాబట్టి నేను చక్రవర్తిని, నేను పోనివ్వనని చెప్పిన మనుషుడే దయచేసి వెళ్ళిపోడని చెప్పాయంటే అది మోషే యొక్క ప్రార్థన. అలాగే ఎస్తేరు గ్రంథంలో మనందరికీ తెలిసిందే, హామాన్ అనే దుష్టుడు మొర్దెకై మీద ఉన్న ద్వేషం చేత యూదులందరినీ చంపించాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. కేవలము ఒక్క మొర్దెకైను బట్టి యూదులందరినీ చంపాలని. ఇది 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఇది 5వ వచనము 4వ వచనం చివరి భాగంలో చూస్తారు. అయితే 6వ వచనం చదవండి చాలు. మొర్దెకై ప్రాణము మాత్రము తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించారు. యూదులు అందరినీ చంప నిశ్చయం చేసుకుని రాజుకే దానికి అవసరమైన డబ్బు ఇచ్చేసి చక్రవర్తి చేతే శాస్త్రం సృష్టించి అన్ని దేశములు అంటే 127 సంస్థానములకు, చూసారా, 127 సంస్థానములకు అంటే చిన్న చిన్న రాజ్యాలకు పంపించాడు. 127 దేశాల్లో ఉండే యూదులందరూ ఒక్క దినము నాడే చంపబడాలనే శాస్త్రం బయలు వెళ్ళింది. అయితే మొర్దెకై ఒక బృందముగా శోషణ కోటలో చేరారు. ఎస్తేరు మరొక బృందముగా, మీరు చూస్తారు కదా ఇక్కడ మీనా దగ్గర ఎలాగా ప్రార్థన బృందము చేరి ప్రార్థన చేస్తారు. అలాగే శోషణలో ఒక బృందం, ఎస్తేరు రాణి అంతఃపురంలో మరొక బృందము, 2 బృందాలు యూదుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేశారు. యూదులు చంపబడకూడదు, రాజు శాసనము మార్చబడాలని ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరంగా ఏం జరిగిందో మీరు చదవండి. 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. రాజు ముందర నుండి షండులలో హర్బోనానునొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయడని. చూసారా, ఏ హామాన్ అయితే
యూదుని చంప నిశ్చయం చేసుకున్నాడో 2 బృందముల యొక్క ప్రార్థన వలన హామానే ఉరి తీయబడ్డాడు. యూదులు అందరూ క్షేమంగా ఉన్నారు. కాబట్టి పిల్లారా, మన జీవితంలో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సంఘాల్లో కానీ అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకార్యములు జరగాలంటే దేవుని కృప కొరకు వేడుకుంటేనే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎలాంటి కార్యమైనా సరే దేవునికి అసాధ్యమనేది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ అని ఒక భక్తుడు చెప్పాడు. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థన, కృప కొరకు ప్రార్థన చేయగలిగితే, కృప కొరకు మొర్ర పెట్టగలిగితే, దయామయుణ్ణి వేడుకొనగలిగితే ఏది అసాధ్యము కాదు. సమస్తము దేవునికి సాధ్యం. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పర్వతములు అడ్డుగా వచ్చినా సరే, అప్పుల సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, బిడ్డల యొక్క తిరుగుబాటు కావచ్చు, బంధువుల యొక్క తిరుగుబాటు కావచ్చు, ఏ సమస్య అయినా సరే సమస్యను మనుషులతో చెప్పి ప్రచారం చేయకుండా సమస్యను ప్రభు సన్నిధిలో పెట్టి కన్నీరు కార్చగలిగితే ఇది చాలా ముఖ్యం. మామూలు ప్రార్థనలు మార్పు తీసుకురాలేవు. కృప కొరకు కన్నీరు కార్చగలిగితే తప్పకుండా అసాధ్యమైనవి సాధ్యం చేయబడతాయి. పిల్లారా, ఇలాంటివి నా జీవితంలో ఎన్నో జరిగినాయి. ఒకటి కాదు, ఎన్నో జరిగినాయి. మీ జీవితంలో చేస్తాడు. దానిలాగా జీవితంలో చేశాడు. ఇప్పుడు ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. మీరు చూసిన మీనా సేవలో చూశారు. మన జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే, అన్నిటికంటే గొప్ప కార్యం, మనము మన బిడ్డలము నిత్య జీవంలో ప్రవేశించాలంటే లోకం యొక్క ఆకర్షణ, లోకం యొక్క భ్రమ మన మీద పని చేసి మనము శాపగ్రస్తులము కాకుండా ఉండాలంటే కృప కొరకు ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా ఈ అద్భుతం దేవుడు మీ జీవితంలో చేస్తాడు. దానిలాగా జీవితంలో చేసిన దేవుడు బైబిల్ ఎన్నో చూశారు, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి మన జీవితంలో ఈ అద్భుతాలు జరగాలంటే పర్వతం పడద్రోసేవాడు దేవుడు. కాబట్టి కృప కొరకు మనము అందరము మొరపెట్టాలి. ఇది సహవాసం యొక్క 90 సంవత్సరాల వార్షిక స్తుతి ఆరాధన.